ఇక్కడ ఈ కాలనీ వాసులు ఏమనుకుంటారు, ఎవరు గెలుస్తారు అనుకుంటారు మరి అందరూ? గెలుస్తాం అంటే ఇప్పుడు అయితే కాంగ్రెస్ గెలుస్తుంది అని అందరూ డిసైడ్ చేసినారు. మెయిన్ రీజన్ ఏంటంటే పార్టీ గురించి పక్కన పెట్టేసేయండి. మీరు ఇక్కడ డెవలప్మెంట్ ఏం కాలేదు. రోడ్లు 10 సంవత్సరాల నుంచి ఒక రోడ్ పడాలి. ఇక్కడ డ్రైనేజ్ ఏమో అట్టనే పొంగుతుంది. మీరు మెయిన్ రోడ్ లో చూడండి, ఒక 6 నెలల సంవత్సరం నుంచి పొంగుతుంది. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు. ఆ వాసన, ఆ గలీజ్ వాసన, దాని మీదనే వెళ్ళాలి, దాని మీదనే రావాలి. బి బ్లాక్ లో అయితే జనాలు నడవడం కష్టమైంది. ఇది ఎవరు చేయాలి ఇవన్నీ? ముఖ్యంగా ఇంకొక వాదన వస్తా ఉంది, ఇటు రౌడీ షీటర్ కావాలన్నా అటు పక్క మహిళ కావాలన్నా అని అడుగుతా ఉన్నారు. ఇట్లా కంపేర్ చేస్తా ఉన్నారు. మరి ఒక రౌడీని గెలిపించుకుంటారా అంటే? రౌడీ అని ఎట్లా అంటారండి మీరు? ఎవరు అలా ఫాదర్ పేరు మీద రౌడీ షీట్ ఉందనే కదా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోటో ఉంది. వదిలేసానండి. ఫాదర్ ఎవరు మరి? వాళ్ళ ఫాదర్ కదా. అయితే ఫాదర్ అయితే అట్లనే ఉంటారా? సరే మీరు చెప్తున్నారు ఫాదర్ మీద, నేను అనట్లేదు, ప్రజలు అంటా ఉన్నారు. మీరు ఆ క్వశ్చన్ చేస్తున్నారు కదా. రౌడీ షీట్ అంటే దేనికంటారు? రౌడీ దేనికంటారు? మీ దృష్టికి నవీన్ యాదవ్ ఏమైనా ఎవరి మీద దౌర్జన్యం చేసిండా? మీరు ఒక కేసు నా ముంగట తీసుకురండి, నేను ఒప్పుకుంటా. అవును ఆయన రౌడీ షీట్ అని ఒప్పుకుంటా. వాళ్ళ ఫాదర్ మీద ఉన్న షీట్ మరి ఈయన పైకి ఇంపాక్ట్ రాదా అంటే? వాళ్ళ ఫాదర్ ఎప్పుడున్న రౌడీ షీటర్, ఎప్పుడు ఓపెన్ చేసినారు, ఎప్పుడు ఉంది అది ఎప్పుడో అది పొలిటికల్ రీజన్ వల్ల ఆయన మీద కేసులు వేసినారు.